నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ CO2. CO2 3 ఫార్మ్స్ లో ట్రాన్స్పోర్ట్ అవుతా ఉంటుంది. కార్బన్, హిమోగ్లోబిన్, డిజాల్వ్డ్ స్టేట్, బైకార్బోనేట్ స్టేట్. ఫస్ట్ కార్బన్, హిమోగ్లోబిన్ స్టేట్ ఎలా ఉంది? ఇక్కడ మనకి టిష్యూస్లో మెటబాలిక్ ప్రాసెస్ వల్ల మనకి ఏం రిలీజ్ అవుతుందంటే CO2 రిలీజ్ అవుతుందని చెప్తుంది. PCO2 ఎంత అంటే పార్షియల్ ప్రెజర్ ఎంత అని చెప్తుందంటే CO2 45 ml అని చెప్తుంది. ఆక్సిజన్ ఎంత అంటే PO2 ఎంత అంటే 40 ml. ఇక్కడ రెండింటినీ కంపారిజన్ చేసుకుంటే ఆక్సిజన్ పార్షియల్ ప్రెజర్ తక్కువ ఉంది, CO2 పార్షియల్ ప్రెజర్ ఎక్కువ ఉంది. అందుకే ఏమవుతుందంటే CO2 డిఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ నుంచి బ్లడ్లోకి డిఫ్యూజ్ అయ్యి బ్లడ్ నుంచి ఆర్బీసీలోకి ఎంటర్ అవుతుంది. ఇది ఆర్బీసీలోకి ఎంటర్ అవుతుంది. ఆర్బీసీలోకి ఎంటర్ అయిన తర్వాత ఆర్బీసీలో ఉండే హీమోగ్లోబిన్తో బయట అవుతుంది. Hb ప్లస్ CO2 ఫామ్ చేసి మనకి ఏం ఫామ్ చేస్తుందంటే కార్బన్ హిమోగ్లోబిన్ గా ఫామ్ అవుతుంది. అంటే మనకి ఈ రియాక్షన్ దేని మీద డిపెండ్ అవుతుందంటే జనరల్గా ఈ రియాక్షన్ అనేది పార్షియల్ ప్రెజర్ ఆఫ్ CO2 కు రిలేటెడ్ గా ఉంటుంది. కానీ దీని మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే ఫ్యాక్టర్ ఏదంటే ఆక్సిజన్ పార్షియల్ ప్రెజర్ ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇంపార్టెంట్ పెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ కార్బన్ హిమోగ్లోబిన్ ఫామ్ అవటం అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆక్సిజన్ పార్షియల్ ప్రెజర్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పార్షియల్ ప్రెజర్ ఆక్సిజన్ తక్కువ ఉంటే CO2 ఎక్కువ ఉంది. అందుకే ఏమవుతుందంటే CO2 డిఫ్యూజ్ కోసం ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఆర్బీసీలో ఉండే హీమోగ్లోబిన్తో బయట అవుతుంది. అదే టైంలో మనకి ఏమవుతుందంటే ఇక్కడ పార్షియల్ ప్రెజర్ ఆక్సిజన్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి హీమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ లోపలికి ఎంటర్ అవుతుంది. అంటే ఈ రీజన్ లో మనకి ఏముంటుంది HbO2 ఉంటుంది. ఈ HbO2 నుంచి Hb సపరేట్ అవుతుంది, ఆక్సిజన్ సపరేట్ అవుతుంది. ఈ ఆక్సిజన్ దీనిలోకి వచ్చేస్తుంది. ఇది ఈ కార్బోహైడ్రేట్ హీమోగ్లోబిన్ గా ఫామ్ అయిన ఏమవుతుందంటే మనకి బ్లడ్ నుంచి టిష్యూ లంగ్స్ దగ్గరికి వచ్చేస్తుంది. లంగ్స్ దగ్గరికి వచ్చినప్పుడు లంగ్లోకి వస్తే లంగ్లో ఆక్సిజన్ పార్షియల్ ప్రెజర్ PO2 104, PCO2 ఎంత 40 ml. అంటే ఇక్కడ ఆక్సిజన్ పార్షియల్ ప్రెజర్ ఎక్కువ ఉంది. అందుకే ఏమవుతుందంటే పార్షియల్ ప్రెజర్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ హీమోగ్లోబిన్ దీంతో బయట ఉంది కదా HbCO2 నుంచి మనకి ఏం ఫామ్ అవుతుందంటే Hb సపరేట్ అవుతుంది. Hb సపరేట్ అయితే CO2 సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ CO2 ఏమవుతుందంటే ఆల్వియోలర్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా మనకు దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుందంటే ఆక్సిజనే ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అంటే మనకు బాండ్ బ్రేక్ అవడం లేదా బాండ్ ఫామ్ అవడం అనేది ఆక్సిజన్ యొక్క పార్షియల్ ప్రెజర్ మీద డిపెండ్ అవుతుందని చెప్తుంది. CO2 ఇలా మనకి ఎంత ఫామ్ అవుతుంది, ఎంత వెళ్ళిపోతుందంటే 20 to 25% వెళ్ళిపోతుందని చెప్తున్నాను బయట. కదా ఏ ఫామ్ అంటే కార్బన్ హిమోగ్లోబిన్ ఫామ్ లో అయిపోతుంది. నెక్స్ట్ డిజాల్వ్డ్ స్టేట్, బైకార్బోనేట్ స్టేట్. దీనిలో ఇక్కడ ఫామ్ అయిన CO2 మనకి CO2 ఏమవుతుంది ప్లాస్మాలోకి వెళ్తుంది, తర్వాత ఆర్బీసీలో కూడా ఎంటర్ అవుతుంది. ప్లాస్మాలోకి వెళ్ళింది ఏమవుతుందంటే డిజాల్వ్ అయిపోతుంది. ప్లాస్మాలో డిజాల్వ్ అయి వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ హీమోగ్లోబిన్లోకి వెళ్ళిన తర్వాత హీమోగ్లోబిన్లో మనకి ఏముంటుందంటే స్పెషల్ ఎంజైమ్ ఉంటుందన్న కార్బోనిక్ యాన్హైడ్రేస్. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. కార్బోనిక్ యాన్హైడ్రేస్ ఉంటుంది. ఈ కార్బోనిక్ యాన్హైడ్రేస్ ఆర్బీసీలో ఉంటుంది, ప్లాస్మాలో ఉంటుంది. కానీ ప్లాస్మాలో ఎక్కువ క్వాంటిటీ ఉంటుందని చెప్తున్నాను. మైన్యూట్ క్వాంటిటీ ఎక్కడ ఉంటుందంటే ప్లాస్మాలో ఉంటుందని నేను ఈ కార్బోనిక్ యాన్హైడ్రేస్ ఎంజైమ్. ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది, ఆర్బీసీలోకి వెళ్ళిన CO2 ఆర్బీసీలోకి వెళ్ళి వాటర్తో రియాక్ట్ అవుతున్నాం. వాటర్తో రియాక్ట్ అవ్వాలంటే మనకి కార్బోనిక్ యాన్హైడ్రేస్ ఎంజైమ్ కావాలి. రియాక్ట్ చేసి మనకి కార్బోనిక్ యాసిడ్ ని ఫామ్ చేస్తుంది.
ఈ కార్బోనిక్ యాసిడ్ మరలా డిసోసియేట్ అవుతుంది. కార్బోనిక్ యాసిడ్ డిసోసియేట్ అయ్యేసి HCO3 అంటే బైకార్బోనేట్ ప్లస్ H ప్లస్ అయాన్స్ గా సపరేట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ బాండ్ ఫామ్ అవ్వాలన్నా బాండ్ బ్రేక్ అవ్వాలన్నా ఏది కావాలంటే కార్బోనిక్ యాసిడ్ కావాలి. అంటే మనకి కార్బోనిక్ యాసిడ్ బోత్ అసోసియేషన్ అండ్ డిసోసియేషన్ రెండింటిలో ఇన్వాల్వ్ అవుతున్నారు కదా. ఎలా ఫామ్ అయింది? కార్బోనిక్ యాసిడ్ బైకార్బోనేట్స్ గా ఫామ్ అయింది. తర్వాత ఇది క్లోరైడ్ షిఫ్ట్ అవన్నీ చెప్తే అవసరం లేదు. క్లోరైడ్ షిఫ్ట్ వాటి గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్న వాటి గురించి. ఇప్పుడు ఈ ఆర్బీసీ ఇక్కడికి వచ్చినప్పుడు లంగ్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఇదేంటంటే రివర్సబుల్ ప్యానల్. రివర్సబుల్ గా జరుగుతూ ఉంటుంది అంటే జరుగుతున్నప్పుడు మనకి H2CO3 ఇది వచ్చింది. ఇప్పుడు ఇది డిసోసియేట్ అవుతున్నారు. డిసోసియేట్ అయ్యేసి H2O ప్లస్ CO2 గా చెయ్యం. ఈ CO2 ఏమవుతుందంటే బయటికి ఆల్వియోలర్ నుంచి బయటకు. ఈ విధంగా మనకి ఏమవుతుంటే డిజాల్వ్ స్టేట్ లో బైకార్బోనేట్ స్టేట్ లో CO2 అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. CO2 ట్రాన్స్పోర్టేషన్ లో మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే కనుక ఈ PO2 పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ యొక్క పార్షియల్ ప్రెషర్ మీద డిపెండ్ అవుతుంది. ఆర్బీసీలోకి వచ్చేసి కార్బోనిక్ యాసిడ్ అనే ఎంజైమ్ ఉంటుంది. అది ఒక పాయింట్ గుర్తు పెట్టుకోవాలి. ఎవ్రీ 100 ml of deoxygenated blood ఆల్వియోలరీ ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తుందంటే 4 ml ఆఫ్ CO2 ని డిస్ట్రిబ్యూట్ చేస్తుందండి. ఇందాక ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తుందంటే టిష్యూకి ఎవ్రీ 100 ml ఆఫ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టిష్యూకి 5 ml ఆఫ్ ఆక్సిజన్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎవ్రీ 100 ml ఆఫ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆల్వియోలరీకి ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తుందంటే CO2 ని 4 ml అని చెప్తారు. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా. ఆల్వియోలరీ దగ్గర అడుగుతున్నారో ఇక్కడ అడుగుతున్నాం, టిష్యూ దగ్గర అడుగుతున్నారో, ఆక్సిజనేటెడ్ బ్లడ్ లో అడుగుతున్నారో, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ లో అడుగుతున్నారో చూసుకోవాలి జాగ్రత్త. నెక్స్ట్ రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేషన్. బాడీలో గ్యాసెస్ యొక్క హోమియోస్టాసిస్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేసేది ఏంటంటే న్యూరల్ సిస్టమ్. ఇంపార్టెంట్ పాయింట్. అంటే బ్రీతింగ్ ని కంట్రోల్లో ఉంచేది అంటే రెస్పిరేషన్ ని కంట్రోల్లో ఉంచేది ఏంటంటే నర్వస్ సిస్టమ్. మన బాడీకి ఎంతైతే గ్యాసెస్ కావాలో అంతే ఉంచుకొని మిగిలిన వాటిని ఎప్పటికప్పుడు ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది. వాటిని కరెక్ట్గా మెయింటైన్ చేయడం, మోడరేట్ చేయడం, వీటన్నిటిని మోడరేట్ చేయడం ఇవన్నీ ఎవరి ఫంక్షన్ అంటే నర్వస్ సిస్టమ్ ఫంక్షన్. నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్ అవుతుంది. వీటిలో ఫస్ట్ ఏంటంటే రెస్పిరేటరీ రిథమ్ సెంటర్. ఈ లొకేషన్ ఇంపార్టెంట్. లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే మెడుల్లా అబ్లాంగేటా రీజన్ లో ఉంటుంది బ్రెయిన్. ఇదేం చేస్తుంది? ప్రైమరీ ఇన్వాల్వ్మెంట్ అంటే ఫస్ట్ రెస్పిరేషన్ అంటే నార్మల్ బ్రీతింగ్ ని కంట్రోల్ చేసేది ఏంటంటే రెస్పిరేటరీ రిథమ్ సెంటర్. ఇదేం చేస్తుందంటే ఫస్ట్ ఇన్వాల్వ్ అవుతున్నాం. బ్రీతింగ్ ఎటువంటి చేంజెస్ ఉంటే ఇన్వాల్వ్ అయ్యేది ఫస్ట్ ఇది రెస్పిరేటరీ రిథమ్ సెంటర్. దీనికి సంబంధించిన రెసెప్టార్స్ మన బాడీలో ఎక్కడ ఉన్నాయంటే డయాఫ్రమ్ మజిల్స్ అంటే పెల్విక్ మజిల్స్, రిబ్ మజిల్, అంటే కోస్టల్ మజిల్స్ మీద వీటికి సంబంధించిన రెసెప్టార్స్ ఉంటాయి. నెక్స్ట్ న్యూమోటాక్సిక్ సెంటర్. ఇది ఎక్కడ ఉంటుందంటే పాన్స్ రీజన్ లో ఉంటుంది. ఇదేం చేస్తుందంటే సిగ్నల్స్ ని ఎక్కడ పంపిస్తుందంటే రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ కి పంపిస్తుంది. సిగ్నల్స్ ని అంటే ఏదైనా చేంజెస్ వచ్చినప్పుడు సిగ్నల్స్ ని రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ కి పంపిస్తుంది. ఇది దేనిలో ఇన్వాల్వ్ అవుతుంది అంటే న్యూమోటాక్సిక్ సెంటర్ యాక్టివేట్ అయితే ఏం జరుగుతుందంటే బ్రీతింగ్ అంటే ఇన్స్పిరేషన్ యొక్క డ్యూరేషన్ అనేది డిక్రీజ్ అవుతుందండి. ఇన్స్పిరేటరీ డ్యూరేషన్ అనేది డిక్రీజ్ చేస్తుంది. అంటే మనం మామూలుగా బ్రీతింగ్ ఇలా తీసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ డ్యూరేషన్ అంటే 1 సెకండ్ లో మనం ఇన్స్పిరేషన్ చేసుకున్నాం అనుకున్నాం, 1 సెకండ్ పడుతుంది మనం ఏది తీసుకోవడానికి లోపలికి, దాన్ని తగ్గేస్తుంది.
అంటే తక్కువ టైంలోనే ఎక్కువ బ్రీతింగ్ తీసుకుంటా ఉంటుంది, ఎక్కువ ఇన్స్పిరేషన్ తీసుకుంటా ఉంటుంది, అంటే ఎక్కువ గాలి లోపల తీసేసుకుంటా ఉంటున్నాను స్పీడ్గా ఇలా తీసేసుకుంటా ఉంటాం కదా. ఇది ఇంపార్టెంట్ పాయింట్ కదా. తర్వాత రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ని ఏం చేస్తాం, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటుంది కదా, దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అంటే రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఏది న్యూమోటాక్సిక్ సెంటర్. నెక్స్ట్ వచ్చేసరికి కీమోసెన్సిటివ్ ఏరియా. కీమోసెన్సిటివ్ ఏరియా ఎక్కడ ఉంటుందంటే అడ్జాసెంట్ టు ద రెస్పిరేటరీ రిథమ్ సెంటర్. కీమోసెన్సిటివ్ ఏరియా ఎక్కడ ఉంటుందంటే అడ్జాసెంట్ టు ద రెస్పిరేటరీ రిథమ్ సెంటర్. రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ దగ్గరలో ఉంటుంది, అంటే మిడిల్ రీజన్లో ఉంటుంది కీమోసెన్సిటివ్ ఏరియా. ఇదేం చేస్తుందండి, ఎప్పటికప్పుడు మనకి CO2 కాన్సన్ట్రేషన్, CO2 H+ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. మానిటరింగ్ చేసేసి ఒకవేళ ఈ గ్యాసెస్ కనుక ఇంక్రీజ్ అవుతూ ఉంటే కనుక వెంటనే సిగ్నల్స్ని రెస్పిరేటరీ రిథమ్ సెంటర్కి పంపించేస్తారు. సిగ్నల్స్ పంపించేసి ఈ గ్యాసెస్ బయటికి వెళ్ళే వరకు ఆ సిగ్నల్స్ పంపిస్తూనే ఉంటుంది. అంటే ఆ టైంలో ఏమవుతుందంటే ఎక్కువ మనకు బ్రీతింగ్ జరుగుతూ ఉంటుంది, అంటే ఎక్కువ గ్యాసెస్ తీసేసుకుంటూ ఉంటాం, ఆక్సిజన్ ఎక్కువ తీసేసుకొని ఈ CO2ని బయటికి పంపించేస్తూ ఉంటున్నాం కదా. అది కీమోసెన్సిటివ్ ఏరియా యొక్క ఫంక్షన్. తర్వాత రెసెప్టార్స్. ఈ రెసెప్టార్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే కెరోటిడ్ ఆర్టరీ, అయోటిక్ ఆర్టరీ. ఈ రీజన్ లో మనకి ఏమంటే రెసెప్టార్స్ ఉంటాయి. కెరోటిడ్ ఆర్టరీ ఏం చేస్తుంది, హార్ట్ నెక్ రీజియన్ కి బ్లడ్ ని సప్లై చేస్తూ ఉంటుంది. అయోటిక్ ఆర్టరీస్ ఏం చేస్తుంది, వెంట్రికల్స్ నుంచి బాడీ పార్ట్స్ అన్నిటికీ బ్లడ్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది కదా. ఇవి ఏం చేస్తాయంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్, అంటే మనకి అయోటిక్ ఆర్టరీస్ అన్న కెరోటిడ్ ఆర్టరీస్ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి వెళ్ళిపోతా ఉంటుంది. అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ తో గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో CO2 తర్వాత H+ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయినప్పుడు ఈ రిసెప్టార్స్ యాక్టివేట్ అవుతాయి. అంటే ఇక్కడ ఉండే రిసెప్టార్స్, వీటి లోపల ఉండే రిసెప్టార్స్ ఏమవుతుందంటే యాక్టివేట్ అవుతుంది. అంటే బ్లడ్ లో ఎప్పుడైతే మనకి గ్యాసెస్ ఇంక్రీజ్ అవుతుందో, CO2 లెవెల్ కానీ H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ కానీ ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు ఈ రిసెప్టార్స్ యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయ్యేసి సిగ్నల్స్ ని రెస్పిరేటరీ రిథమ్ సెంటర్కి పంపించేస్తాయి. ఈ రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ ఏం చేస్తుందంటే ఇక్కడ మజిల్స్ ని యాక్టివేట్ చేస్తాయి. ఈ మజిల్స్ ఏం చేస్తాయంటే దీనివల్ల ఏమవుతుందంటే మనకి ప్రొలాంగ్డ్ కాంట్రాక్షన్, అంటే డీప్ ఇన్స్పిరేషన్, అంటే ఎక్కువ తీసుకుంటున్నా, అది కూడా స్పీడ్ గా తీసుకుంటాం ఓకేనమ్మా. స్పీడ్ గా డీప్ బ్రీతింగ్ ఇన్వాల్వ్ అవుతుందని చెప్పి, అంటే మనకి యోగా చేసేవాళ్ళు చేస్తుంది కదా, గట్టిగా ఆక్సిజన్ ఎక్కువ తీసేసుకుంటాం. ఇది రెసెప్టర్స్ యొక్క ఫంక్షన్స్. ఈ విధంగా ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటుంది కదా. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి కరెక్ట్గా గ్యాసెస్ బాడీలో కరెక్ట్గా ఉండేటట్టు, బ్లడ్లో కానీ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లో కానీ టిష్యూస్లో కానీ కరెక్ట్గా ఉండేటట్టు మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది కదా. మనకు కావాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి ఏదంటే న్యూమోటాక్సిక్ సెంటర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుందని చెప్తున్నాను కదా. ఇది రెస్పిరేటరీ రిథమ్ సెంటర్. తర్వాత డిజార్డర్స్, రెస్పిరేటరీ డిజార్డర్స్ ఏమైతే డిజార్డర్స్, ఆస్తమా, ఎంఫైసిమా, ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిజార్డర్స్. ఆస్తమాలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే బ్రాంకీ అండ్ బ్రాంక్యూల్స్. బ్రాంక్యూల్స్ ఏమవుతుందంటే ఇన్ఫ్లామేషన్ జరుగుతుంది వాటిలో, బ్రాంక్యూల్స్. దీనివల్ల ఏమవుతుందంటే వాటి యొక్క డయామీటర్, ఇది బ్రాంక్యూల్స్ అనుకున్నాను. నార్మల్ బ్రాంకై అయితే కనుక ఇలా ఉంటుంది, లోపల మనకి ఏంటంటే వైట్గా ఉంటుంది. ఈ ఆస్తమా పేషెంట్ ఏమవుతుందంటే లోపల వైపున మనకి వాల్యూమ్ డిక్రీజ్ అయిపోతుంది, అంటే ఏమవుతుందంటే నేరోగా కనపడతాం కదమ్మా, అంటే స్పేస్ తగ్గిపోతుంది లోపల. ఎందువల్లంటే ఇన్ఫ్లామేషన్, బ్రాంక్యూల్స్ యొక్క ఇన్నర్ వల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లామేషన్, స్వెల్లింగ్ వచ్చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే లోపల మనకి డయామీటర్ అనేది డిక్రీజ్ అవుతుంది కదమ్మా. ల్యూమెన్ నేరోగా ఉండటం వల్ల ఎక్కువ ఆక్సిజన్ అనేది ట్రాన్స్పోర్టేషన్ జరగదు, ఎక్కువ గ్యాసెస్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ జరగదు. దీనివల్ల మనకి ఏమవుతుందంటే వీజింగ్ సౌండ్స్ వస్తాయి, అంటే గురక ఇవన్నీ వస్తూ ఉంటాయి.
అది ఆస్తమా. నెక్స్ట్ ఎంఫైసిమా. ఎంఫైసిమా అనేది ఏంటంటే క్రోనిక్ డిజార్డర్, అంటే ఎక్కువ కాలం ఉంటున్నాను క్రోనిక్ డిజార్డర్. దీనిలో మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ఆల్వియోలై. ఇది ఆల్వియోలై వాల్. ఎంఫైసిమాలో ఈ ఆల్వియోలై వాల్ అనేది డీజనరేట్ అయిపోతుంది. ఇలా డీజనరేట్ అయిపోతుంది. డీజనరేట్ అయితే మొత్తం ఒక మాస్ లాగా ఫామ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ వాల్ తగ్గిపోతుందో మనకి సర్ఫేస్ ఏరియా అనేది డిక్రీజ్ అవుతుంది. సర్ఫేస్ ఏరియా డిక్రీజ్ అవ్వడం వల్ల గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది సరిగ్గా జరుగుతుంది కదా. అది ఎంఫైసిమా. ఎంఫైసిమాలో మనకి ఏం చెప్తామంటే మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ఆల్వియోలార్ వాల్ అనేది డ్యామేజ్ అవుతుంది. దీనివల్ల ఏమంటే ఆల్వియోలై నంబర్ డిక్రీజ్ అవుతుంది. ఆల్వియోలై మొత్తం మనకు ఒక మాస్ లాగా కనిపిస్తుంది. సర్ఫేస్ ఏరియా తగ్గటం వల్ల గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది సరిగ్గా జరుగుతుంది. లంగ్ వాల్యూమ్ మాత్రం అలాగే ఉంటుంది కదా. ఇది దేని వల్ల వస్తుందంటే స్మోకింగ్ వల్ల వస్తుందని చెప్పి. నెక్స్ట్ ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిజార్డర్స్. ఇది ఆక్యుపేషన్కి సంబంధించిందన్న. ఎవరైతే స్టోన్ బ్రేకింగ్ ఇండస్ట్రీస్ వీటిలో చేస్తుంటారో లాంగ్ టర్మ్ ఎక్స్పోజ్ అవడం వల్ల ఏమవుతుందంటే డస్ట్ పార్టికల్స్ లంగ్స్ లోకి వెళ్ళిపోయి లంగ్ లోపల ఏమవుతుందంటే ఫైబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. లంగ్ లో అంటే లంగ్స్ లో ఉండే ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్ యాక్టివేట్ అయ్యేసి ఫైబర్స్ ఎక్కువగా సెక్రెట్ చేస్తూ ఉంటుంది. ఈ ఫైబర్స్ వల్ల మనకేమవుతుంటే లంగ్ అనేది ఏమవుతుంటే హార్డ్ గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఒరిజినల్ గా ఉండే కెపాసిటీ ఏదంటే దానికి ఒరిజినల్ గా ఎలాస్టిసిటీ ఉంటుంది. ఆ ఎలాస్టిసిటీ అనేది ఏమవుతుంటే రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంటే ఎక్కువ ఎయిర్ లోపలికి అంటారు. థొరాసిక్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయినా లంగ్ వాల్యూమ్ అలాగే ఉండిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎలాస్టిక్ నేచర్ ఉండదు కదా. అది ఆక్యుపేషనల్ డిజార్డర్స్ అంటే. ఓకేనమ్మా, ఈ ఆక్యుపేషనల్ డిజార్డర్స్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫైబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది లంగ్స్ లో. దీనివల్ల ఏమవుతుంటే లంగ్ కూడా స్వెల్లింగ్ అవుతూ ఉంటుంది.